అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మి దేవి పూజ అండి. శ్రావణ శుక్రవారము. అది మా ఫ్రెండ్ ఇల్లు అండి. చూడండి, మామిడి తోరణాలు కట్టింది. మొత్తం గడపలకి పసుపు కుంకుమ పెట్టి, అది వాళ్ళ ఇల్లు అండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మా ఫ్రెండ్ అన్నీ నీట్గా పెట్టుకుంటుందండి. ఇల్లు కానీ మొత్తం తనకు నీట్నెస్ చాలా ఎక్కువ. అదంతా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. దేవుడి రూమ్ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ దేవుడి రూము. చూడండి, ఇప్పుడే దీపారాధన చేసి నైవేద్యం పెట్టింది. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ కదండి, అందువల్ల ఈ వరలక్ష్మీదేవి పూజ సందర్భంగా ఒక చిన్న శ్లోకం చదువుతాను. అది అందరికీ వచ్చిందే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం, వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మమ సర్వదా. ఓం శ్రీమాత్రే నమః. అదిగోండి, అన్ని అరటిపళ్ళు నైవేద్యము అన్నీ పెట్టున్నది. చూడండి, తనకు దైవభక్తి చాలా ఎక్కువ. నిన్నటి నుంచే అన్నీ రెడీ చేసుకుంది. మనము భగవంతుడికి అనుకుంటాం, కానీ భగవంతుడు పటాలను మనం పూజించడం దేనికంటే, మనం మనస్సులో మానసిక పూజ అనేది చేయలేం కాబట్టి విగ్రహాలను పటాలను పెట్టుకొని ఆ రూపాన్ని చూస్తూ పూజిస్తామండి. అప్పుడు ఎందుకంటే ఏకాగ్రతగా మనం పూజ చేసుకుంటామని ఆ విధంగా చేస్తాము. లేకపోయినా మనం భౌతికంగా పూజ చేసిన ఒకటే, మానసికంగా పూజ చేసిన ఒకటే.